యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్కాల 5వ వారంలోని శుక్రవారము. ఈ దినము మన ధ్యానాంశము స్ఫూర్తిదాయకుడు. ఈ ధ్యానాంశమును ధ్యానించుదాం, ప్రభువుతో కలిసి పయనించుదాం. ఈ ధ్యానాంశమునందు మొదటి అంశము, వ్యతిరేకుల మధ్యలో వ్యక్తిత్వం చూపిన ప్రభువు. రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించి దేవదూషణము పలుకుచున్నావని నిందలు మోపిన వ్యతిరేకుల మధ్యలో తండ్రి బిడ్డగా తండ్రి కార్యాలను నెరవేరుస్తూ సత్కార్యాలను తండ్రి ద్వారా చేయుచు తండ్రి తనను ప్రతిష్ఠించి నడిపిస్తున్నాడని పలుకుట మాత్రమే కాక తన దైవత్వంతో ప్రేమ రూపుడుగా వర్తించి తన దైవ స్వభావాన్ని చాటుకున్న క్రీస్తు ఈనాడు మన నాథుడిగా వ్యతిరేకుల మధ్యలో తాను తండ్రి బిడ్డగా వ్యక్తిత్వంతో వర్తించినట్లే మనలను కూడా తన బిడ్డగా మంచి వ్యక్తిత్వంతో వర్తించమని పిలుపునిస్తూ ఉన్నారు. రెండవ అంశము, నీ విరోధుల బాధ్యత నీ ప్రభువుకి అప్పగించు. తనను బాధింప ఆలోచనలు చేసిన వారిని, తనపై పగ తీర్చుకొన పన్నాగాలు పన్నిన వారిని విజ్ఞతతో ప్రభు చేతిలో పెడుతూ ప్రవక్త ఇర్మియా, ప్రభు బలాఢ్యుడు, వీరుడు, తన బిడ్డల పక్షమున ఉండి విరోధులపై విజయాన్నిచ్చేవాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇర్మియా ప్రవక్త వలె మన విరోధుల బాధ్యత ప్రభు చేతిలో పెడదాం. మూడవ అంశము, వ్యతిరేకుల మధ్యన కూడా విశ్వాసాన్ని పుట్టించగల శక్తి గలవాడు మన ప్రభువు. ప్రభువుని నిర్బంధించి రాళ్లతో కొట్ట ఆయనను పట్టుకొన ఆలోచనలు చేసిన వ్యతిరేకుల మధ్యన విశ్వాసంతో ఆయన కొరకు వచ్చిన ప్రజలు ప్రభు మహాశక్తి సామర్థ్యాలకు చిహ్నాలు. కనుక ప్రభు యందు నమ్మకముంచి సాగితే మన ఈ పరిచర్యలో, ఈ విశ్వాస ప్రయాణంలో మన వ్యతిరేకుల మధ్యలో కూడా విశ్వాసంతో విశ్వాసులు ప్రభు కొరకు మన చెంతకు వచ్చినట్లు చేయుదునని ప్రభువు నుడువుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.